చూశారు కదా, నందనం పార్టీ రామాంజనేయులు అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పండగే పండగ. ఎందుకంటే నాతోటి కూడా నేను కూడా పరిచయం అయ్యి కరోనా సమయంలోనే పరిచయం అయ్యాను. ఆ కరోనా మరి మా ఇద్దరిని కలిపింది. సో ఆ తర్వాత తిరుపతి వెళ్ళటం, అక్కడ 7 రోజులు మరి హనుమాన్ చాలీసా కానీ అలాంటివన్నీ చదవటం, ఆయనతో సన్నిహితం చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు వారి షష్ఠి సందర్భంగా వారు ప్రసన్నతో ఉన్నారు. వారిని అడిగి వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని ఇన్ని సంవత్సరాలు ఎలా చేశారు, ఎలా సర్దుకుంటూ వెళ్ళారు, కాపురం అంటే సముద్రం అంటారు, మరి కాపురం అంటే మరి ఆ సముద్రంలో ఎలా ఈదుకుంటూ వచ్చారు వీళ్ళు, వారి మాట తెచ్చుకొని మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్స్ అండి. మీరు ఇలాగనే మరెన్నో దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ మరెన్నో కాలంలో ఉంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు హెల్ప్ చేస్తూ ముందుకెళ్ళాలని ఆ రామాంజనేయుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా సంతోషం అండి. ఈరోజు యాక్చువల్గా ఈ నెల 20వ తారీఖు నాడు నా షష్ఠి పూర్తి జరిగింది. మాకు ట్రెడిషనల్గా ఉండటం చాలా ఇష్టం కాబట్టి తిరుకడయూరులో 3 రోజులు, తిరునల్లార్లో 2 రోజులు షష్ఠి పూర్తికి సంబంధించిన శాస్త్రంలో ఏదైతే చెప్పబడి ఉన్నదో, అంటే దానాలు అవ్వనియండి, ధర్మాలు అవ్వనియండి, హోమాలు అవ్వనియండి, అన్ని రకాలు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాము. నిన్న రాత్రి మా ఫ్యామిలీ మెంబర్ అందరూ కలిసి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఫంక్షన్లో చాలా సంతోషం, అందరూ వచ్చారు. అది మొత్తం దైవికం, ఇది భౌతికం. అంటే నేను చెప్పాను సరిపోతుంది దైవికంగానే మనం మూవ్ అవుదామని, కానీ మా వాళ్ళు లేదు భౌతికంగా ఈ కార్యక్రమం చేసుకుందాం 10 మందిలో అనే ఉద్దేశం చొప్పున, ఆనందపడదామనే ఉద్దేశం చొప్పున ఇది పెడతాం జరిగింది. చాలా సంతోషం. ఇందులో అందరూ వచ్చారు. వాళ్ళకి పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. సో రామాంజనేయులు స్వతహాగా అంటే మీ ఫోర్ ఫాదర్స్ నుంచే మీకు దైవభక్తి అంటే మీ ఫ్యామిలీలో ఉందా, లేకపోతే మీ నుంచి ఎక్కువగా? మాకు వచ్చి మా అమ్మగారి దగ్గర నుంచి ఈ దైవం, దానం, ధర్మం, పూజ, పునస్కారాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ మా అమ్మగారి దగ్గర నుంచి మాకు అబ్బిని. నేను ఒక్కనే కాదు, మేము 5గురు అన్నదమ్ములం, 5గురం కూడా ఇదే రూట్లో, ఇదే బేస్లో ఇట్లానే ఉంటాం మేము. కాబట్టి ఇది మాకు పైనుంచి పెద్దల నుంచి వచ్చిన, ఇది మన పెద్దల నుంచి వచ్చిన సంస్కారం అనండి. పెద్దల నుంచి వచ్చిన సంస్కారం మాకు. సో చూస్తే సంపన్నులు మీరు, కానీ ఎంత లేని వాళ్ళైనా సరే, ఎంత ఉన్న వాళ్ళైనా ఈక్వల్గానే చూస్తారు ఇది. సో ఈ గ్రాట్యుటీ ఎలా అబ్బింది మీకు? స్వతహా ఇది మా తాతలు తండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తులు కావు. నా జీవితం ₹2 రోజుకి ₹2 కూలీతోటి స్టార్ట్ చేశాను. చేసి చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాను. ఫ్యామిలీలో కొన్ని కారణాల వల్ల ఆ ఆస్తి అంతా పోయి 2004లో అప్పుల పాలయ్యాం. తిరిగి మళ్ళీ డబ్బు సంపాదించుకొని అప్పులన్నీ క్లియర్ చేసుకుని ఈ స్టేజ్కి వచ్చాం. ఫస్ట్ మేము నమ్మేది డబ్బుని కాదు. నేను అత్యధికంగా ప్రేమించేది డబ్బే. డబ్బుని కాదన్నాను, డబ్బే. అత్యధికంగా అసహించుకునేది కూడా డబ్బునే. ఈ డబ్బు బంధువుల్ని దగ్గర చేరుస్తుంది, స్నేహితులను దగ్గర చేరుస్తుంది, కొత్త వాళ్ళని దగ్గర చేరుస్తుంది, బంధాలు పెంచుతుంది. ఇదే డబ్బు అన్నీ తీసేస్తుంది. ఎందుకంటే ఈ డబ్బు 10 మందికి ఉపయోగపడిన రోజున మన స్నేహితులు మనకు దూరం అవుతారు, బంధువులు దూరం అవుతారు, అనుబంధాలన్నీ మాయమైపోతాయి. కాబట్టి ఈ డబ్బునైతే నేనైతే నమ్మను. నేను నమ్మేది మనుషుల్ని, మనుషుల అభిమానాన్ని, ప్రేమని. భగవంతుడి దయ వల్ల నేనేం డబ్బు సంపాదించుకున్నానో నాకైతే తెలియదు. కానీ ఇదిగో ఈరోజు ఇక్కడికి వచ్చిన ఆ స్నేహితుల్ని చూసి, బంధువులు చూసి నేను చాలా గర్వపడతాను. ముఖ్యంగా నా స్టాఫ్, జగమంతా నా కుటుంబం. అంటే ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే, నా బంధువులే అనుకునే మనస్తత్వం నాది. కాబట్టి ఎక్కడ అన్నదానం జరుగుతున్నా, ఎక్కడ ఏ అవసరం ఉన్నా అక్కడ నేను ఉంటాను అనేది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రామ్ గారు డబ్బు లేనప్పుడు చూశారు, డబ్బు ఉన్నప్పుడు చూశారు. సో ఈ విషయంలో లేనప్పుడు ఫ్యామిలీ ఎలా ఉండేది, ఉన్నప్పుడు ఎలా ఉండేది? డబ్బు ఉన్నా
డబ్బు లేకపోయినా మా ఫ్యామిలీ ఒకే తీరుతో ఉన్నాం. కానీ డబ్బులు లేని రోజు చాలామంది వెళ్ళిపోయారు నా దగ్గర నుంచి. డబ్బు ఉన్న రోజు వచ్చారు. నాకు తెలుసు డబ్బులుంటే ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది తెలుసు. కాబట్టే నేను డబ్బుని ఇష్టపడను, మనుషుల్ని మాత్రమే ఇష్టపడతాను. ఇంతమంది ప్రేమని ఇంతమంది అభిమానాన్ని నేను సంపాదించుకున్నందుకు ఇప్పటికీ కూడా ఈ షష్ఠి పూర్తి రోజు మనస్ఫూర్తిగా గర్వంగా తలకాయ ఎత్తుకొని ఇంతమంది ప్రేమను సంపాదించుకున్నాను అని చెప్పగలుగుతున్నాను. మరి ఇంకొకటి ఏంటంటే నాకు కోపం ఎక్కువ. ఆ కోపం కూడా ఎవరన్నా తప్పు చేస్తే వస్తుంది. తిట్టేస్తాను, అరిచేస్తాను, కానీ నాకు ఎవరి మీద ద్వేషం లేదు. తప్పు చేసినా కూడా వాడిని ప్రేమిస్తాను. ఆ తప్పుని దిద్దుకుంటే మరింతగా ప్రేమిస్తాను. కాబట్టి నాకు ఇంతవరకు ఎవరు చెడ్డవాళ్ళు తగలలేదు. నా జీవితంలో ఎవరు ఇది కాలేదు. నా ఫ్యామిలీ, నా భార్య, నా బిడ్డలు, నా ఇంటికి వచ్చిన కోడళ్ళు, అల్లుళ్ళు అందరు మంచివాళ్ళే. నాకెవ్వరు తగల్లా. స్నేహితులు మంచివాళ్ళే. నా దగ్గరకు వచ్చిన ప్రతి స్నేహితుడు 55 సంవత్సరాల క్రితం పరిచయమైన స్నేహితులు మొత్తం నాతోటే ఉన్నారు. అలాగే నా దగ్గర స్టాఫ్, నా కంపెనీకి సింగిల్ డోర్ అని చెప్తారు. అంటే ఎంట్రీ డోరే, ఎగ్జిట్ డోర్ లేదు అంటారు. వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఇందాక వచ్చారు, ఇక్కడ ఫంక్షన్ చూశారు. వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఎవరిని అడిగినా నేను 25 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది అని చెప్తారు. నా 1వ తరగతి స్నేహితులు కానీ ఇప్పటికీ కూడా వారు నన్ను వదిలిపెట్టిపోరు. అలాగే నా మంచి స్నేహితులు ఉన్నారు, నాకు మంచి బంధువులు ఉన్నారు, మంచి స్టాఫ్ అంటే నా దగ్గర పనిచేసే స్టాఫ్, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే. నా ఊరు మంచిదే, నా సొసైటీ మంచిదే. నాకింతవరకు చెడ్డవాళ్ళు అనేది నాకింతవరకు కనపడలేదు, నాకు తగలేదు. ఒకవేళ ఎవరైనా నన్ను మోసం చేయాలని వచ్చినా వారు నన్ను చూసి మంచితనంతో మారి చక్కగా ఇప్పటి వరకు నాతోటే ఉన్నారు. నేనైతే చెప్తాను, ఈ సొసైటీ మంచిదే, నా స్టాఫ్ మంచిదే, నా కుటుంబం మంచిదే, అందరు నా వాళ్ళే. కాబట్టి జగదేక కుటుంబం అనేది నేను చెప్తాను. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? చాలా చక్కటి అరేంజ్ మ్యాచ్. కరెక్ట్గా చెప్పాలంటే ఆ అమ్మాయిని నేను పూర్తిగా కూడా చూడలేదు. మా అమ్మ చెప్పింది, ఈ కుటుంబం మంచిది, అమ్మాయి మంచిదిరా, నువ్వు చేసుకుంటావా అంటే, అమ్మ నాతో ఉన్నప్పుడు 8 గంటలే, కానీ నీతో ఉండేది 16 గంటలే. కాబట్టి నువ్వు ఏ అమ్మాయి నీకు నచ్చితే ఆ అమ్మాయిని చేసుకుంటానని చెప్పాను. అలాగే ఆ రోజు 1988లో మా మ్యారేజ్ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా అమ్మ సెలక్షన్ తప్పు అనే మాట నాకు జీవితంలో ఎప్పుడు రాలేదు. నా మనసుకు తగ్గట్టే ఆనందంగా సంతోషంతో ఆమె జీవిస్తుంది. నేను కూడా అదే ఆనందం సంతోషంతో ఉన్నాను. నేను ఇంకెవరికైనా ఏదన్నా డబ్బులు ఇవ్వాలంటే జనరల్గా ఆపేవాళ్ళు ఉండాలి అంటారు. కానీ నేను ఏదైనా దానం చేసి ఎవరన్నా ఆపదలో ఉన్నవాళ్ళు నా దగ్గరకు వస్తే ఒక 5,000 తెచ్చి లేకపోతే 10,000 తెచ్చి అని నేను కనుక చెప్పాను అంటే ఆమె ఎందుకంత అంత డబ్బులు ఎందుకు అంటది, కానీ 20,000 ఇస్తుంది. ఎందుకంటే ఆమె 10,000కి ఏమొస్తున్నాయా, నువ్వు 10,000 చెప్తా ఉంటుంది. కాబట్టి దానికి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మనసులో ఎందుకే అంటానే కానీ ఆనందంతో నవ్వుకుంటాను. నాకు తగ్గట్టే ఉంది. ఎందుకంటే ఇంట్లో వారి సహకారం లేనిదే నేనేం చేయను. ఈ దానాలు కానీ ధర్మాలు కానీ ఏం చేయను. అలాగే ఇంకో వ్యక్తి నా కొడుకు కూడా ఒకటే అంటాడు, నాన్న నీకు ఎక్కడ సంతోషం వస్తుందో ఆ పనులు చేయి, నీకు ఉన్నదంతా ఇచ్చేయి. నేను చక్కగా ఫ్యామిలీని చూడగలను, అమ్మని చూడగలను, నిన్ను చూడగలను, భార్యను చూడగలను, నా పిల్లని చూడగలను. నీకు ఏదైతే నీకు ఆనందం అనిపిస్తుందో అది చేయంటాడు. ఎందుకంటే అప్పుడప్పుడు నేను నా కొడుకుని అడుగుతా, ఏమని, ఒరే నేను దానాలు ధర్మాలు చేస్తున్నాను రా, నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని. వాడు ఒకటే అంటాడు, ఉన్నదంతా ఇచ్చేయి, నేను పోషణ చేయగలను, నేను మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూడగలను అనే చెప్తాడు. కాబట్టి ఈ కుటుంబాన్ని, నా కుటుంబంలో ప్రతి ఒక్కడు డైమండ్సే. కాబట్టి ఆనందంతో నేను చేసే పనులకి అందరి సహాయ సహకారాలు ఉంటాయి.
నా అన్నదమ్ములైతేనేమి, అన్నదమ్ముల బిడ్డలైతేనేమి, వదినలైతేనేమి అందరూ పూర్తిగా సహకరిస్తారు నేను చేసే దాన ధర్మాలకు కానీ అన్నిటికీ. రామాంజనేయులకు బాగా ఆనందం అనిపించిన సమయం అని ఉందా? ప్రతిరోజు ఆనందంగానే ఉంటారు? డెఫినెట్లీ చక్కటి క్వశ్చన్ అడిగారు. ఆనందం అనేది నాకు ఒక కిక్, అంటే ఒక టానిక్ లాంటిది. ఎవరైనా బాగా ఆకలిగా ఉన్నవాడు అన్నం తిని కృతజ్ఞతాభావంతో నన్ను చూస్తే నాకు కలిగే ఆనందం కోటి రూపాయలు ఇచ్చినా రాదు. నా నుంచి ఎవరైనా సహాయం తీసుకొని వాడి కళ్ళం బట్టి అలా కన్ను రెప్పచాటు నుంచి తడి కారినప్పుడు చూసిన ఆనందం నాకు ఆనందం వేస్తుంది. కాబట్టి నాకు అవి ఇష్టం. జీవితంలో నేను కోరుకునేది ఇప్పటికి కూడా ఈ 60 సంవత్సరాలు అయిన తర్వాత ఇంతమంది పచ్చటి పందిర్లో చెప్పేది, నేను దేవుణ్ణి కోరేది ఒకటే, నా లాస్ట్ సెకండ్ కూడా నా కాళ్ళతో నేను నడుస్తూ, నా చేతులతో నేను 10 మందికి దానం చేసుకుంటూ ఈ జీవితాన్ని గడిపేయాలని. దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళినా నేను రెడీగానే ఉన్నా. ఎందుకంటే పరిపూర్ణం, మనిషి బతికేది పరిపూర్ణం అంటే మంచి చక్కటి భార్య, చక్కటి బిడ్డలు, చక్కటి సంస్థలు, చక్కటి మిత్రుల దేవుడు అన్నీ ఇచ్చాడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు నేను కృతజ్ఞతున్నే. కాబట్టి ఆయన ఎప్పుడు తీసుకెళ్ళినా నేను రెడీగా ఉంటా. కానీ నా కాళ్ళతో నేను నడవాలా, నా చేతులతో నేను పెడుకోవాలా, నా చెయ్యి ఎప్పుడు అప్పర్ హ్యాండే ఉండాలా. అంటే చెయ్యి చాపి ఒకళ్ళ సహాయం ఆర్థించకుండా నా జీవితం పూర్తి అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. మీకేమన్నా కోరికలు సాధించలేదు, ఇది సాధించలేదు, ఇంకా సాధించాలని? అంటే సాధించిని నేను చెప్తాను. చక్కటి 2 గుళ్ళు కట్టుకున్నాను, దేవుడి గుళ్ళు, అనాథాశ్రమాలు కట్టుకున్నాను, హాస్పిటల్స్ కట్టుకున్నాను, అలాగే వేద పాఠశాలలు పెట్టుకున్నాను, సొసైటీలో చాలామందికి చదువు చెప్పిస్తున్నాను. ఈ రోజుకి కూడా చదువు అంటే నార్మల్ ఏదో 20,000 ఇచ్చి చెప్పడం కాదు. నేను చదువు నేను స్పాన్సర్ చేసిన కుర్రోళ్ళు బీటెక్లు చదివిన వాళ్ళు ఉన్నారు, బీడిఎస్లు చదివి ఎండిఎస్లు చేస్తున్నారు, ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారు. నేను ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలనే మనస్తత్వం గలవాడిని. చదివిస్తున్నామంటే ఫీజులు కడతాను, పుస్తకాలు కొని పెడతాను, పాకెట్ ఖర్చుల కింద నెలకు 10,000 రూపాయలు ఇస్తాను. సబ్జెక్టు 85% ర్యాంక్ ఉండాలా. అలాగే ల్యాప్టాప్లు ఇస్తాను, సంవత్సరానికి 4 జతల బట్టలు ఇస్తాను. ఎందుకంటే ఏదో ఇచ్చాను చేశాను, 100 మందికి ఇచ్చాను 1000 మందికి ఇచ్చాము అనే బేస్ లేదు. కాబట్టి అందరూ తృప్తిగా నా చుట్టూ తిరుగుతారు, ఆనందంగా సంతోషంతో ఉంటారు. ఇక చేయాల్సింది అనేదైతే ఏమో భగవంతుడు ఇంకా ఫ్యూచర్లో ఏమి ఇస్తాడో తెలియదు నాకు. కానీ ఏది ఇచ్చినా తీసుకోవడానికైతే నేను రెడీగా ఉన్నాను. సుధారాణి గారు, మీరు చేసిన వంట ఎప్పుడన్నా బాగలేదు అన్నారా? ఎప్పుడు అనరు. ఏది ఇచ్చినా తింటూనే ఉన్నారా? ఆయనకి నచ్చినయే చేసి పెడతాం కదా, ఇంకా అనాల్సిన అవసరం ఉండదు. ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు? మేము వెజిటేరియనే. జనరల్గా అందులో పప్పు ఇంకా ఉంటాయి కదా, అన్నీ ఇష్టమేనండి, ఇది అని లేదు. ఎక్కువగా మీతో చర్చించే అంశం చాలా తక్కువ. తక్కువలో ఎక్కువ మీతో చర్చించేది దేవుడికి పూజ చేసావా, దీపారాధన చేసావా, తిన్నావా అని అడిగాడు. అందరికి పెడుతున్నది కదా, ఇంకా అంతకంటే ఆనందం. మిమ్మల్ని అడిగారు, మీరు ఎంతసేపు ఉన్నా ఫోన్ చేసి ఒక పూట ఫోన్ చేసి తిన్నావని అడిగిన సందర్భాలు? నేను ఫోన్ చేస్తేనే ఆయన ఎత్తలేదు. ఆయన పరిస్థితి అది. కోపం వచ్చింది ఎప్పుడన్నా? మీకు కోపం వస్తే ఏమంటారు? నాకు కోపం ఎక్కువే. ఏమంటారు? ఏమి అనను, కోపం మాట్లాడను అంతే. 5 నిమిషాలు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే
కొంచెం అనిపిస్తుంది, ఓకే అని టేక్ ఇట్ ఈజీ అని. ఈ కోపాన్ని తగ్గించడానికి మంత్రం ఏమైనా ఉందా ఆయన దగ్గర? ఆయనకు ఉండదుగా, ఆయన దగ్గరే ఉండదు కదా. ఆయన మాట్లాడి నెక్స్ట్ మినిట్ కోపం తగ్గిపోతుంది, ఇంకా మంత్రాలు ఏమో. మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా మేడం? అందరికి ఇస్తున్నారు కదా, మీకు ఇచ్చారా? మీ అందరికి ఇస్తే అదంతా నాకు ఇచ్చినట్టే కదా. మీకు తెలియదు, మీకు ఇవ్వలేదు అని. మాకు అలా గిఫ్ట్ కావాలి అని అనుకోము. నేనైనా అంతే, మా కోడలైనా అంతే, అంతే. మాకు గిఫ్ట్ కావాలి, చెందాలి అనుకోము. ఫస్ట్ ఆయన ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటాం. మీరు ఎదురు చూస్తుంటారా ఆయన ఈరోజు ఈ పని చేస్తాడు మాకు హ్యాపీ అని? ఆయనకి ఎప్పుడు అందరికీ పెట్టాలి, ఇంటికి వచ్చి ఒక 10 మంది 25 మంది ఇంట్లో భోజనం చేస్తుండాలి, ఇంట్లో భోజనం చేస్తూనే ఉండాలి అందరూ, అట్లా ఇష్టం. మీకు తినిపించాడా మేడం ఎప్పుడన్నా? మాది జాయింట్ ఫ్యామిలీ, అందువల్ల మాకు అలా లేదు. జనరల్గా ప్రేమతోటి జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసి కానీ ఫస్ట్ నుంచి జాయింట్ ఫ్యామిలీ అవుతానా, ఆయన ఉండేవాళ్ళు కాదు అసలు ఊళ్ళో, అందువల్ల ఆయనకు అది తెలియదు కదా. అందరూ ఉంటాం కాబట్టి నాన్న వాళ్ళందరూ తోటి కోడళ్ళు అందరం కలిసి ఉండేవాళ్ళం కదా. శైలేమైనా చెప్పాడు ఎప్పుడన్నా? మీరన్నా చెప్పారా? చెప్తున్నాను కదండి, జాయింట్ ఫ్యామిలీ కదా, ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం అసలు. జాయింట్ ఫ్యామిలీ మంచి హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ. మీ అత్తతోటి ఎలా ఉండేవారు మీరు? ఒక నెలలే ఉన్నది, 10 months ఉన్నది, కానీ చాలా సంతోషం. ఆవిడ చాలా హ్యాపీగా ఉండేది, నేనంటే చాలా ఇష్టం కూడా. చాలా మంచివాళ్ళు అత్తయ్య గారు కూడా. మీకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏమైనా ఐడియా ఉందా? బంగారం ఇచ్చారా, బట్టలు ఇచ్చారా? అంతకంటే ఆయన బంగారం కదా. ఆయన 50 కేజీలో 70 కేజీల బంగారం మీకు ఇచ్చినది? ఈయనేం బంగారం, మాకు ఇంకేం బంగారం కావాలి, ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఆయన చక్కగా దానాలు చేసుకుంటుంటే చాలు మాకు కూడా. మా టీవీ తరపున రాము గారు మార్చుకోవాల్సిన అంశం ఏమైనా ఉందా? ఏం లేదు. ఆయనకి ఏమైనా చెప్పదలుచుకురా మా టీవీ తరపున? ఇంకా ఇచ్చుకోవాలి ఆయన, అదే సంతోషం. ఆ ఓర్పు నాకు ఉండాలి, అంతేనండి. సార్ మీరు ఏమన్నా కూడా చెప్పింది మా ఆయన బంగారం అని చెప్పాను, నేను చెప్తా ఇప్పుడు మా ఆయన బంగారం అని. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక భార్య భర్త సంతోషాన్ని కోరుకున్న నిజమైన వ్యక్తి, పూర్ణమైన వ్యక్తి అని అంటారు. మీరేమైనా చెప్తారా మీ మామ గురించి? తప్పకుండా అండి, అంతకన్నా ఎక్కువే ఉంటుంది. నేను ఈరోజు మా నాన్నగారితో కూర్చొని ఎప్పుడు మాట్లాడింది లేదు. నాన్నగారు వచ్చారు అంటే కొంచెం గౌరవంగా పక్కన కూర్చుంటే ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాం. మావయ్య గారు అలా కాదు, కూర్చొని ఒక రోజు కనీసం ఒక గంటన్నరైనా ఏదోటి మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి అని ట్రై చేస్తారు. నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ మావయ్య గారు ఏదో ఒకటి కల్పించి కొంచెం టైం స్పెండ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎప్పుడు. పిల్లలు కూడా మావయ్య గారు పిలవంగా రాగానే, ఆఫీస్ నుంచి రాగానే ఎక్కడన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంటారు. అంత ఎఫెక్షన్ ఉంటుంది అనమాట. పిల్లల్ని బాగా దగ్గరికి తీసుకుంటారు. ఏమనిపించిందంటే ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఇప్పుడు ఎలా నవ్వుతూ ఉన్నారు, ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలి, ఇంకా 100 ఏళ్ళు అలాగే బతకాలి అలా అనిపిస్తుంది అంతే. అయ్యో అది అంటే టీ అంటే ఇంకా కలిసి ఇంట్లో ఉంటాం కదండి. ఇంకా మావయ్య గారికి ఏంటంటే ఎవరన్నా ఏదైనా అందిస్తూ, అంటే నాకంటూ నా మనుషులు ఉన్నారు అనే ఫీలింగ్ రావాలి మావయ్య గారికి. అందుకని మంచినీళ్ళు కావాలన్నా ఎవరో ఒకరిని పిలుస్తారు. సో ఆ రకంగా టాబ్లెట్స్ కానీ మంచినీళ్ళు కానీ అలా ఏదో ఒకటి. ఏం చెప్పగలం, ఆయనకి మేము చెప్పగలిగే అంత ఇదిలో మేము లేము. ప్రేమగా అంటే అదే అంటే ఎప్పుడు ఇలాగే సంతోషంగా, తప్పకుండా మా మావయ్య గారు అత్తయ్య గారు నాకు ఎప్పటికీ ఎన్ని జన్మలైనా వాళ్ళే కావాలని కోరుకుంటాను నేను ఎప్పుడు. మీ ఫాదర్, మీరు వాళ్ళ ఫాదర్ కావటం మీకు ఎలా? తప్పకుండా అండి, చాలా అదృష్టం మా నాన్నగారు అవ్వటం. తాత నిన్ను ఎలా చూసుకుంటారు? చాలా
చాలా చాలా చాలా 5 స్టార్ చాక్లెట్ అంటారా మామూలు చాక్లెట్ అంటారా ఆడుకుంటాను ఆట రోజు కిస్ ఇస్తారా నీకు ఇస్తాడు రెండు కార్లకి ఎక్కుతారా ఆ, ఏం చెప్తాం మీ తాత కిస్ ఇస్తా మా టీవీలో చూపెడితే ఆ, టీవీలో వస్తారు ఆ. ఒక కిస్ మీ తాత తాత కిసి అంట. ఇవాళ ఏం జరిగిందమ్మా ఇక్కడ ఫంక్షన్ ఏం జరిగింది ఫంక్షన్ షష్ఠి పూర్తి చాలా మంచోళ్ళు ఎందుకని? నాతో ఆడుకుంటారు, అందరికి హెల్ప్ చేస్తారు. ఆద్య అమ్మమ్మ అమ్మమ్మ మంచిదేనా మంచిదే. మీకు పెరగడం వినిపించినప్పుడు ఏం చెప్తాం మీ అమ్మమ్మకి ఏం చెప్తాం మీ అమ్మమ్మకి ఏం చెప్తాం ఐ లవ్ యూ సో 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 మచ్. అంటే లైక్ అందరికి హెల్ప్ చేస్తారు. వీళ్ళిద్దరిట్లో ఎవరు ఇష్టం నీకు ఎక్కువ తాత ఇద్దరు ఇష్టం, ఎందుకంటే ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు తాతయ్య ఇంకా మా అమ్మ పలకరిస్తారు, ఎలా ఉన్నావు, బాగున్నావా, రోజు అడుగుతారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆడుకోవడానికి, ఏమైనా తీసుకోవడానికి, వీళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడుగుతారు ఎప్పుడు. హ్యాపీ అనిపిస్తుందా అలాగే. చదువుతున్నావు అంటారా ఎప్పుడన్నా ఏం చదువుతున్నావు అంటారా చాలా మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఎవరినైనా అంటే లైక్ డ్రైవర్ నుంచి డ్రైవర్ అన్నా కానివ్వండి, మేనేజర్ అయినా కానివ్వండి, ఇంకో వేరే ఆఫీస్ సిఇఓ కానీ ఎవరైనా సరే నాన్న చూసేది ఎంతో ఆప్యాయంగా చూస్తారు. అంటే మన డ్రైవరే కదా అన్న చిన్న చూపు కానీ అసలు ఎక్కడా చూపించారు. ఇంకొకటి మా నాన్నలో అంటే లైక్ యూనిక్నెస్ అనొచ్చు, గొప్పతనం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. లైక్ ఏంటి అంటే ఎప్పుడు లేనప్పుడు ఒకటేలాగున్నారు, ఫస్ట్ ఉన్నప్పుడు ఒకటేలాగున్నారు, మళ్ళీ అన్నీ పోయినా ఒకటేలాగున్నారు, మళ్ళీ సంపాదించినా ఒకటేలా ఉన్నారు. అంతే తప్పితే లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు ఒకలాగా అలా అస్సలు లేరు. ఎప్పుడు ఒకటే చెప్తారు, నువ్వు నీ దగ్గర ఉన్నది దాచుకోకు, పెట్టు, నువ్వు నలుగురికి పెడితే అదే నాన్న ప్రిన్సిపల్ ఒకటే, ఏది నీ దగ్గర నువ్వు నలుగురికి పెడితే 10 మందికి పెట్టే కెపాసిటీ ఆ దేవుడు నీకు ఇస్తాడు. అదే నువ్వు ఉన్నది దాచుకుంటే గనక నీ దగ్గర దోచుకొని వేరే వాళ్ళకి పెట్టే వాళ్ళకి ఇస్తారు. సో నువ్వు నీ చెయ్యి ఎప్పుడు పెట్టే స్థాయిలోనే ఉండాలి. అది ఇప్పుడు అని కాదు, మా నాన్నగారి దగ్గర ఏమీ లేనప్పుడు కూడా, అద్దె ఇంట్లో ఉంటున్నప్పుడు కూడా, 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు కూడా 2 రూపాయలు నాన్న సేవకే చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారన్నది తెలీదు, బట్ అందులో కూడా 20%, 20 కాదు, ఆల్మోస్ట్ 40 to 50% అనే చెప్పచ్చు. చాలా అంటే లైక్ అంటే నేను అదృష్టం అని కూడా చెప్పడానికి లేదు, ఇంకా అంతకంటే పెద్ద మాట ఉంటే కనుక నేను చాలా 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 లక్కీ. అందులో మా అమ్మ సపోర్ట్ చేస్తూ అంటే లైక్ ఇద్దరు ఒకరికొకరు అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు అమ్మ నాన్న కంగ్రాచులేషన్స్, ఎన్నెన్ని జన్మలైనా నేను ఇలాగే మీకు కూతురుగా పుట్టాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇదండి మరి రామాంజనేయులు గారి షష్ఠి పూర్తి సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీతో ముచ్చటిచ్చాం. వారు ఇలాగనే మరెన్నో వసంతాలు ఇలాగనే ముందుకు వెళ్ళాలని పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా అఖిల్తో మీ సురేష్ దంటూ నమస్తే. నా పేరు హనుమాన్ అండి, నేను 5th బ్రదర్ని. ఈరోజు షష్ఠి పూర్తి మా 4th బ్రదర్కి జరుగుతుంది. యాక్చువల్గా మా 4th బ్రదరు చాలా సనాతన ధర్మం ప్రకారం తమిళనాడులో తిరుకొడయార్ అండ్ తిరునల్లార్ అనే ఊర్లలో చక్క యజ్ఞాలు, పూజలు, ఒక 50 మంది 100 మంది వేద పండితులతో సనాతన ధర్మంగా ట్రెడిషనల్గా చేసుకుందామని చెప్పాడు. అట్లానే చేశాము. కానీ మా ఫ్యామిలీకి ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, ఆయన మెయింటైన్ చేస్తుంటాడు. సో అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్గా మాకు ఫ్యామిలీకి ఫంక్షన్ చేద్దామని ఆయనకి సర్ప్రైజ్ కింద మా బ్రదర్స్ అంతా కలిసి, మా అన్న కొడుకులు మేమంతా కలిసి ఇతనికి సర్ప్రైజ్ పార్టీ చేసాం. ఈరోజు చాలా గ్రాండ్గా వచ్చింది. జనరల్గా మనం ఫ్యామిలీస్ అందరినీ చూస్తుంటాము, కొడుకులు వీళ్ళు చేస్తుంటారు, కానీ అన్న కొడుకులు తమ్ముళ్ళు కలిసి ఇంత పెద్ద సర్ప్రైజ్ పార్టీ చేయడము
ఈ జాయింట్ ఫ్యామిలీకి ఎంతో అందం ఇస్తుందన్నమాట. సో అతను మా బ్రదర్ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. టెంపుల్స్ కట్టించడము, అన్నదానాలు చేయించడము, సత్రాలు కట్టించడము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. సో మా ఫ్యామిలీ తరఫున మా వదిన కూడా అలానే తన హస్బెండ్ బాగుంటే చాలు అని కోరుకునేది. హస్బెండ్నే ఫాలో అవుతూ ఉంటుంది. హస్బెండ్ హ్యాపీగా ఉంటే షీఈ్ హ్యాపీ. అలాంటి భార్యాభర్తలు ఇంకా ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. మా విషెస్ అందరి తరఫున 100 years చేసుకోవాలి, ఎవ్రీ మైల్ స్టోన్కి చేసుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ దెమ్. థ్యాంక్ యూ. ఈరోజు మన నందనంపాటి రామాంజనేయులు గారు, నిర్మలా సోదారాణి గారి షష్ఠపూర్తి సందర్భంగా మరి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు ఈరోజు జరిగాయి. మరి దానికి మా రాముగారు నాకుతో పరిచయం అయిన కాడ నుంచి మంచి మిత్రులుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. మీ గతంలో కూడా V3లో వచ్చాయి ఇలాంటి సేవా కార్యక్రమాలు. రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ఆయన ఆరోగ్యంతో మంచి భవిష్యత్తు మంచిగా ఉండి ఇంకా ఎంతోమందికి సేవలు అందించాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను.